పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 15వ అధ్యాయము 15వ వచనం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 15వ వచనం. సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికి ఒకటే కట్టడ, మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడ. దేవునికి ఆయనకు పక్షపాతం లేదు. సంఘములో ఉన్న వాళ్లకు, సంఘములో లేని వాళ్లకు, యేసు ప్రభు నమ్మినలకు, హిందువులకు, ముస్లింలకు అందరికీ దేవుడు ఆయన. ఒకరికి దేవుడు కాదు. భూమి మీద అందరికీ దేవుడా? ఒకరికి దేవుడా? ఆకాశం అందరికీ దేవుడు ఇచ్చినాడు కదా. ఈ భూమి మీద ఆయన అందరికీ దేవుడు గనక మీరు మీ కులాన్ని, మీరు మీ మతాన్ని, మీరు మీ పద్ధతిని మీరు చూసుకొని మిమ్మల్ని గౌరవించాలి. అందరినీ కూడా పరమత సహనం కలిగి ఉండాలి. అందరితో ప్రేమతోనే ఉండాలి. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు మనకు రామాలయం కాదు వాళ్ళని సెంటర్లో ఉంటారు. ఆడ పూజారి ఉంటాడు. పూజారి నేను విజ్ చేస్తాను. అన్న నమస్తే నమస్తే నమస్తే. తర్వాత మౌలాన్ని ఏమంటారు వాళ్ళని గడ్డ పెట్టిన సాయి హజరత్ అంటారు. వాళ్ళతో కూడా నేను చెప్పి ఆడపని పనులు కూడా నేను వాళ్ళు చేస్తాను. సామి నమస్తే. అలాగా ఎప్పుడైనా ఎవరితోనైనా మనం అందరూ కూడా ఏం చేయాలి? ఊరన్న తర్వాత కలిసి ఉండాలి. అలాగే సంఘం అన్న తర్వాత సంఘం కలిసి ఉండాలి. మన ఇంట్లో మనం ఏ విధంగా ప్రేమ కలిగి ఉంటామో ఎవరిని చూసినా మన ముఖం సుండగించుకోకూడదు. ఎప్పుడే కానీ వాళ్ళని చూస్తేనే మనం కోప్పడకూడదు. వాళ్ళని చూస్తేనే మన చిరునవ్వు నవ్వాలి. అలాగే నవ్వినప్పుడు వాళ్ళు అవతల కూడా మనం చూసి ఏం చేస్తారు? చిరునవ్వు నవ్వుతారు. కనుక అవతల నా వాళ్ళు కాదని ఎప్పుడు అనుకోకూడదు. దేవుడు అందరికీ దేవుడు కదా. అందరికా కొందరికా? పరిశుద్ధ గ్రంథములో నుండి చదవండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం. యెషయా గ్రంథము 56వ అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. ఇప్పుడు చూడండి, భగవంతుడు మనకందరికీ దేవుడు. ఒక్కరికే దేవుడా? భూమి మీద అందరూ ఆయన వల్ల పుట్టిన